రాహుల్ సడన్గా ఎందుకు ఈ పార్టీ ఇస్తున్నాడో? అవును, నన్ను కూడా పార్టీ అని పిలిచాడు. అదుగో మన ప్రిన్సిపాల్ సార్ కూడా వస్తున్నారు. హాయ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హా రాహుల్, ఎందుకు సడన్గా జాబ్ రిజైన్ చేశావు మాకు చెప్పకుండా? బెటర్ ఆఫర్ వచ్చింది సార్. పూణేలో షిఫ్ట్ అవుదామని నేనిక్కడకు వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. ఓకే రాహుల్, షిఫ్ట్ అవ్వడం మీ చాయిస్, బట్ ఇక్కడే ఉండొచ్చుగా నువ్వు. మాకు బాగా అలవాటైపోయావు. లేదు సార్, నేను 10 ఇయర్స్ కన్నా ఎక్కడా ఎక్కువ వర్క్ చేయలేను. నేను మీకోసం డ్రింక్స్, ఫుడ్ తీసుకొస్తా సార్. రాహుల్ సార్, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయాలా? నో మేడం, పర్వాలేదు. సార్, మీరు నన్ను నేమ్తో పిలవండి సార్. ఓకే శిరీష, పదండి, తినడానికి వెళ్దాం. హే శిరీష, నీ లవ్ మ్యాటర్ రాహుల్కి చెప్పవా లేదా? నో సార్, చెప్పలేదు. భయంగా ఉంది. ఇంకా ఎప్పుడు చెప్తావ్? రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత? హే రాహుల్, రా కూర్చో. నాకు ఎప్పుడునుంచో నిన్ను ఒకటి అడుగుదామనుకుంటున్నా. నీ హెయిర్ ఈ కలర్ పడుతున్నావు. నేను నిన్ను చూసినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్. నో సార్, ఈ కలర్ వాడను. నువ్వు 10 ఇయర్స్ నుంచి అసలు ఏమీ మారలేదు. థ్యాంక్ యూ సార్. అయినా రాహుల్, నువ్వు ఇంత ఫిట్గా ఎలా ఉన్నావు? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 31 ఇయర్స్ సార్. అయినా రాహుల్, నువ్వు మాకు పరిచయమైన దగ్గరనుంచి నీ బాడీ ఎలాంటి మార్పులు రాలేదు. హే రాహుల్, నేను ఇక్కడ వచ్చిన అప్పట్నుంచి చూస్తున్నా. అన్నీ ఇది చాలా పాత ఏనుగు దంతాలులా అనిపిస్తున్నాయి. అవును మేడం, ఇవి ఏనుగురే. కాని 4 దంతాల ఏనుగువి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? లార్డ్ శ్రీరాముడు కాలంలో ఉన్న 4 దంతాల ఏనుగులు రాహుల్ దగ్గరకు ఎలా వచ్చాయి? ఇది దాదాపు 12,000 సంవత్సరాల కిందటిరే. నేను మీకొక విషయం చెబుతాను. ఆ మనిషి చావకపోతే ఎలా ఉంటుంది? అంటే ఒకరు 12,000 సంవత్సరాలు బ్రతికుంటే? ఏంట్ రాహుల్, జోక్స్ చేస్తున్నావా? అది ఎలా జరుగుతుంది? జరిగితే మనిషి శరీరంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త కణాలు పొడదానికి అవకాశం ఉండొచ్చు. కాని ఇది జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. మనిషిలో ఇది జరిగే అవకాశం కేవలం 0.1% మాత్రమే. మన పురాణాలలో వీరిని చిరంజీవులు అంటారు. రామాయణం, మహాభారతం కాలం నుంచి ఇప్పటికీ బ్రతికే ఉన్నారని చెబుతారు. చెప్పడం కాదు, నిజంగానే ఉన్నారు. నేనే వారిని చూశాను, కలిశాను కూడా. నా ఫ్రెండ్ ఒకడు 1000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి నేను ఒంటరిగానే ఉన్నాను. అప్పటి మనుషులు 20,000 సంవత్సరాలైనా బ్రతికేవారు. మా నాన్నగారు 10,000 సంవత్సరాలు బ్రతికారు. ఆ ఏనుగు ఆయన వెంటుండేది. ఆయన గుర్తుగా నేను దాని ఉంచుకున్నాను. అంటే రాహుల్, నీ వయసు 12,000 సంవత్సరాలా? అవును. ఏమైంద్రా రాహుల్, జోకుదేస్తున్నావా? లేదు, నిజంగానే చెబుతున్నాను. నేను మళ్ళీ మీకు కనిపిస్తానో లేదో తెలియదు. నేను ఈ చోటుకు వచ్చేసరికి మీ మనుమలు ఉండే సమయం కావచ్చు. హిమాలయాల్లో మహా అవధూత బాబాజీ 20,000 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నారు. అవును, నాకు తెలుసు. నేనతన్ని చూశాను. అతని దగ్గర చాలామంది శిష్యుమున్నారు. అందులో నేను ఒక్కణ్ణి. నాకు యేసు మరియు బుద్ధులు కూడా తెలుసు. అక్కడే నేను తత్వజ్ఞానం తెలుసుకున్నాను. చాలా అడవుల్లో, నదుల దగ్గర, సముద్రాల్లో బ్రతికాను. ఇప్పుడివన్నీ మాకెందుకు చెప్తున్నావు? మేము ఎవరికైనా చెబితే? ఎవ్వరూ నమ్మరు. అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు? శ్రీరాముడు కాలానికి చెందినవాడు. ఆయనే మా రాజు. అయోధ్యకు 40 కిలోమీటర్ల దూరంలో అడవి ఉండేది. నేను అక్కడే పుట్టాను. ఆ తర్వాత నేను ఎన్నో ప్రదేశాలు తిరిగాను. మరి నువ్వు కురుక్షేత్ర యుద్ధం చూశావా? లేదండి, అప్పటికి నేను యూరప్లో ఉన్నాను. కానీ ఆ యుద్ధం జరిగినప్పుడు భూమి కదిలిపోయింది. నువ్వు ఒకరోజు మన స్కూల్లో ఒక అబ్బాయి చేతి విరిగినప్పుడు సర్జరీ చేశావు కదా, అది ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఆచార్య సుశ్రుతుడు దగ్గర నేర్చుకున్నాను. నీకు ఈ నాలెడ్జ్ అంతా బుక్స్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు కదా? అనుభవంతో వచ్చే జ్ఞానం ముందు పుస్తకాల జ్ఞానం చాలా తక్కువగా అనిపిస్తుంది.
హే సంతోష్, ఈ రాహుల్ ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక సైకాలజిస్ట్ తెలుసు. అతనికి ఫోన్ చేసి రమ్మని చెబుతాను. ఓకే సార్, చెప్పండి. హే రాహుల్, ఇతను మా నాన్నగారి ఫ్రెండ్ డాక్టర్ సౌరభ్, హైదరాబాదులో ప్రసిద్ధమైన సైకాలజిస్ట్. హాయ్ సార్. రాహుల్ మాట ప్రకారం ఆయన 12,000 ఏళ్లుగా జీవించి ఉన్నాడట. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్గారు? హే రాహుల్, నీకు ఇంతకుముందు ఏవైనా వ్యాధులు వచ్చాయా? నాకు 100 సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఆ తర్వాత నాకు మళ్ళీ ఏ వ్యాధి రాలేదు. అంటే నువ్వు 100 నుంచి బ్రతికే ఉన్నావా? కాదు, ఇవాళ్టికి 12,000 సంవత్సరాలు అయ్యాయి. హహహ, ఏంటి జోకా? లేదు డాక్టర్, నిజంగా నేను చెబుతున్నాను. మీరు నేడు సైకాలజిస్ట్ అయ్యుండొచ్చు, కాని నేను 950 ఏళ్ల క్రితం సైకాలజీలో పిహెచ్డి పూర్తి చేశాను. అవునా? ఏ యూనివర్సిటీలో? నాలంద విశ్వవిద్యాలయంలో. కాని నలంద 900 సంవత్సరాల క్రితమే కూలిపోయింది కదా. క్రీస్తు శకం 1193లో భక్తియార్ ఖిల్జీ సైన్యం దాడి చేసి నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది. బాగా నటిస్తున్నావు రాహుల్, చాలా బాగుంది. సినిమాల్లో ప్రయత్నించు, నేను బయట ఉంటాను. సరే సార్, థ్యాంక్యూ. విక్రమ్, నీ రాహుల్కి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే తన గురించి అతను ఎక్కువగా ఊహించుకోవడం. అవునా సార్? మరి అంటే విక్రమా, నా వయస్సు 65 సంవత్సరాలు. నేను ఎలా ఉన్నాను? ఆ రాహుల్ 12,000 సంవత్సరాల వయస్సు అంటాడు. లేకపోతే పిచ్చివాడ్లా మారిపోవాలి. కాదు సార్, రాహుల్ చాలా జీనియస్. స్కూల్లోని అన్ని సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా అతనే హ్యాండిల్ చేస్తాడు. రాహుల్, నువ్వింతకు ముందు ఎక్కడ ఉన్నావు? ఇండియాలో చాలా చోట్ల ఉన్నారు సార్. గత 50 ఏళ్లుగా సౌత్ ఇండియాలో ఉన్నారు. అంతకుముందు ముందుగా కోల్కతాలో ఉండేవారు. హాయ్ రాహుల్, కోలకతాలో నీ పేరు ఏంటి? సౌమ్యజిత్ రాహుల్. నువ్వు కోల్కతాలో కెమిస్ట్రీ టీచర్గా పనిచేశావా? 1960లో చేశాను. నాన్న, మమ్మల్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయారు? మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత నేను, అమ్మ ఇద్దరం చాలా కష్టాలు పడ్డాం. మీరు లేరని బాధతో అమ్మ కూడా చనిపోయింది. నన్ను మీరు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? తెలుసు, ఇవన్నీ చూడలేక నేను ప్రతి 10 ఏళ్లకోసారి ప్రాంతం మార్చుకుంటాను. ఏ తండ్రికైనా తన భార్య, పిల్లలు తన కళ్ల ముందే చనిపోతే తట్టుకోలేడు. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. రాహుల్, నువ్వు చెప్పేది నిజమా? నమ్మడం కష్టంగా ఉంది. నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది సార్. ఇప్పటివరకు మీతో ఉన్న ప్రతిరోజును నేను ప్రేమగా గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు సార్.